వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి భువనగిరి ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గంలో బలంగా వినిపిస్తున్న పేరు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఒక ఉద్యమకారుడికి అలాగే ఒక యువకుడికి అవకాశం ఇస్తే మాత్రం తప్పకుండా నేను ఉన్నా అని చెప్పేసి అంటున్నారు. మరి దూదిమెట్ల బాలరాజ్ యాదవ్కి ఎంపీ టికెట్ ఎందుకు ఇవ్వాలి? ప్రస్తుతం ఎక్కడ కూడా ఉనికి లేని బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్ముతారా లేదా అనేది మరిన్ని విషయాలు మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్. నమస్తే బాలరాజ్ యాదవ్ గారు. నమస్తే రాజు గారు. బాలరాజ్ యాదవ్ గారు, గతంలో మనం ఇంటర్వ్యూ చేసినాం. పొంగులేటి విషయంలో కానీ బాగా వైరల్ కావడం అనేది కూడా జరిగింది. సో మొత్తానికైతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావడం అనేది జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? అంటే మీ కేటీఆర్ గారి స్పీచెస్, హరీష్ రావు గారి స్పీచెస్ చూస్తే ఇంకా మేము అధికారంలో ఉన్నామని భ్రమలో మాట్లాడుతున్నారు. మీరు అధికారంలో దిగిండ్రు సార్, గుర్తుందా లేదా మీకు అని గుర్తుకు చేస్తున్నాం మీకు కూడా ఒకసారి. అంటే మీరు మళ్ళీ అదే స్టైల్లో మాట్లాడతారేమో అని. ఓకే రాజు గారు, మీకు అదేవిధంగా వైబ్రెంట్ టీవీ ప్రేక్షకులకి మరి ప్రధానంగా ఇవాళ ఏదైతే మీరు రెండు అంశాలు నాకు తెర మీద తీసుకొచ్చినారు. ఒకటి, యువకుడుగా, ఉద్యమకారుడుగా, విద్యార్థి నాయకుడిగా, మాజీ కార్పొరేషన్ చైర్మన్గా మరి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉరికి లేని సందర్భంలో మీరు పార్లమెంట్ అభ్యర్థిగా ముందుకు వస్తున్నారు కదా, అవకాశం ఏమని మీ అధినేతను అడుగుతున్నారు కదా అని చెప్పేసి అన్నాను. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేదనే అంశము ఇలా ప్రజలందరికీ తెలియదు అనుకుంటారా మీరు? ఉనికి ఉందా లేదా పోయిందా అనేది చూస్తే ఓట్ల శాతంలో చూసినా, సీట్ల తేడాతో చూసినా, అదేవిధంగా ప్రజల మనసులో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఉనికి లేదన్నది అవాస్తవం. ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజల మనసుల్లో ఉంది. అయ్యో కేసీఆర్ గారిని ఎందుకు కోల్పోయా మనము, కేసీఆర్ గారు కోల్పోవడం వల్ల ఈ 30 రోజులలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పరిపాలన విధానం చూసి ఏడుస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. అయ్యో కేసీఆర్ గారు ఎందుకు పోగొట్టుకున్నామని. మరొక అంశం, మొత్తంగా చూస్తే 37.99% ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వస్తే 39.55% ఓట్లు పైచిలకు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. ఓట్ల శాతంలో చూసినా 1.85% మాత్రమే. సీట్లు చూస్తే వాళ్ళకు 64 వచ్చినవి, మాకు 39 వచ్చినాయి. 20 సీట్లతో. అదేవిధంగా ఓట్లలో తేడా చూస్తే వాళ్ళకు 92 లక్షల ఓట్లు వస్తే మాకు 87,50,000 ఓట్లు వచ్చినాయి. 4 లక్షల ఓట్ల తేడాతో మాత్రమే మేము ఓడిపోయాం. ఎందుకు ఓడిపోయాం, ఎందుకు ప్రజల మనసును మేము గెలవలేకపోయినాం అనే అంశాలని ఆల్రెడీ అధిష్టానం కావచ్చు, పార్టీ సంబంధించిన జిల్లా సంబంధించినటువంటి కార్యవర్గాలు కావచ్చు, పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, నియోజకవర్గ స్థాయి లీడర్లతో, అదేవిధంగా మాజీ మంత్రులు అందరం కూడా విశ్లేషణ చేసుకున్నాం. కారణాలు ఏం దోలాడుకున్నామంటే, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలతోటి కేసీఆర్ గారితో ఉన్న బంధం పేగు బంధం. ఆ పేగు బంధంలో మనం ప్రజలతోటి ఎక్కడన్నా డిస్కనెక్ట్ అయ్యామా అనే అంశం ఒకటి ఉంచితే, రెండో అంశము 1, 2, 3 సార్లు ఒక ఎమ్మెల్యే గెలిచిన సందర్భంలో ఆ ఎమ్మెల్యే మీద ఉన్నటువంటి వ్యతిరేకత అది పార్టీ మీద ఏమైనా పడ్డదా అనే అంశం. 3, ఆ పార్టీ మీద పడ్డటువంటి ప్రభావం ఏంటంటే కింది స్థాయిలో ఎమ్మెల్యే అక్కడ ఉన్నట్టు 2, 3 సార్లు గెలవడము, 3వసారి 4వసారి పోటీ చేయడం కావచ్చు. ఆ ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత అంటే ఎమ్మెల్యే ఓడిపోవాలి, కేసీఆర్ గెలవాలనే ఒక నినాదం అనేది ఏమైతే ప్రజల్లో స్పష్టమైందో, ఆ స్పష్టత ప్రజలు అనుకున్నారు ఎమ్మెల్యే మాత్రం ఓడిపోవాలి, కానీ పైన కేసీఆర్ ఉండాలనే తత్వం ఏదో. ఎందుకంటే అన్ని సర్వేలు అంటే ఏబీపీ సీ ఓటర్ సర్వే కూడా ఎవరు మీ ముఖ్యమంత్రి కావాలంటే సుమారు 64% మంది ప్రజలు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుండని చెప్పినారు. ఎగ్జాంపుల్ మేము కూడా ఆలేరు నియోజకవర్గంలో ఇట్లా పబ్లిక్ టాక్ చేసినాం. వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ సునీత ఓడిపోవాలి, బీర్లా యాదవ్ రావాలి, కేసీఆర్ మాత్రం సీఎంగా ఉండాలి. వాళ్ళు అన్నమాట కూడా అదే. ఇటువంటి భావనతోని ఒక బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగిందనే అంశం ఒకటి. ఇంకొక అంశం ఏంటంటే, ఇలా విద్యార్థి నాయకుడిగా, ఉద్యమకారుడిగా ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో సుమారు 2002లో అడుగుపెట్టి ఎంఎస్సీ జువాలజీలోకి, 2006లో పిహెచ్డి జాయిన్ అయ్యి, అదే తదనంతరం పిహెచ్డి పూర్తి చేసి తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం ప్రారంభమయ్యేటప్పుడు కేసీఆర్ గారి అడుగుజాడలో నడిచినటువంటి విద్యార్థి నాయకుడిగా, ఒక డాక్టరేట్గా ఇలా అవకాశం ఉంది. అవకాశం లేని చోట నేను అడగట్లే. ఎందుకంటే మా గతంలో మా పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థి అక్కడి నుంచి వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం, ఏరో పార్టీలోకి వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ స్పేస్ ఉంది. రాజకీయాలు చేస్తుంది ఎందుకు? అవకాశాల కోసమే కదా. ఏదైనా సందర్భంలో ప్రజాప్రతినిధి కావాలి, ప్రజల యొక్క సమస్యల్ని మనం తీర్చాలి, ప్రజల సమస్యల్ని చట్టసభలో వినిపించాలనే అంశమే కదా. రాజకీయాల్లో ఒక అవకాశం ఉన్నప్పుడు కోరుకోకపోవడం రాజకీయ నాయకుడిగా తప్పైతే తప్ప ఖచ్చితంగా రాజకీయ అవకాశం ఖచ్చితంగా కోరుకోవాల్సింది. కాబట్టి అక్కడ అవకాశం ఉంది. భువనగిరి పార్లమెంట్లో స్పేస్ ఉంది, అవకాశం ఉంది. ప్లస్ ఇంకొక అంశం ఏంటంటే, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి టోటల్గా 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ స్థానాలలో ప్రధానంగా ఇవాళ
కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం. అంటే నల్గొండ జిల్లాలో పుట్టినటువంటి ప్రతి గడ్డి పరకకు కూడా చైతన్యం ఉంటుందని చెప్పేసి అంటారు. ఆ చైతన్యం అంతా కూడా వామపక్ష నేపథ్యం నుంచి వచ్చినటువంటి చైతన్యం. వామపక్ష విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన దూదిమెట్ట బాలరాజు యాదవ్ తదనంతరం ఉస్మాన్ షీట్లోకి అడుగుపెట్టి తదనంతరం తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి చే పదవి తీసుకొని ఒక కార్పొరేషన్ చైర్మన్ స్థాయికి వచ్చినాం. ఇలా కార్పొరేషన్ చైర్మన్కి వచ్చిన తర్వాతకి కేసీఆర్ లాంటి నాయకుడి చేత ఒప్పించి మెప్పించి పదవి తీసుకొని ప్రజల మన్నను పొందినటువంటి నేను మరి ఇలా ఒక బలహీన వర్గాల నాయకత్వం అక్కడ లేనప్పుడు, ఏరియా పార్టీలకు పోయినప్పుడు, అక్కడ స్పేస్ ఉన్నప్పుడు డెఫినెట్గా మాకు అవకాశం వేయండి సార్. నా మెరిట్స్ ఇవి. నా మెరిట్స్ ఏంటి? ఉద్యమంలో పాల్గొనడం, విద్యార్థి నాయకుడిగా సుపరిచితుడిగా ఉండడం, తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు జైలుతో అనుభవించడం, అదేవిధంగా ఒక డాక్టరేట్ చెందిన యువకుడిగా, అదేవిధంగా నా భార్య సామాజిక వర్గం దళిత సామాజిక వర్గం, దాంట్లో దళితులలో మాదిగ సామాజిక వర్గం. ఆ కాన్స్టిట్యున్సీ 7 కాన్స్టిట్యున్సీ పరిధులలో సుమారు 2,50,000 పైచిలకు ఓట్లు ఉన్నవి. అదేవిధంగా బీసీ సామాజిక వర్గ ఓట్లు 8 లక్షల పైచిలకు ఓట్లు ఉన్నవి. టోటల్ ఈ భువనగిరి పార్లమెంట్ పరిధిలో సుమారు 15 లక్షల ఓట్లుంటే 12,15,000 13,000 పోల్ అవుతా ఉన్నాయి. అదేవిధంగా టోటల్గా ఈ 12 లక్షలలో 8,15,000 పైచిలకు బీసీ ఓటర్లు ఉన్నారు. ప్రతిసారి ఎప్పుడు వచ్చినా కూడా 5,30,000 5,40,000 వచ్చిన వాళ్ళు గెలుస్తున్నారు 2019 ఎలక్షన్స్. కాబట్టి ఈ అంశాలన్నీ బేరేజ్ వేసుకొని ఒకటి బలహీన వర్గాల సామాజిక వర్గానికి ఆ కాన్స్టెన్సీ ఎన్నుదండుగా ఉండడం. ఎందుకంటే 2009లో మహాకూటమి సిపిఎం వర్సెస్ కాంగ్రెస్ మరి అన్ని మహాకూటమి పోటీ, సిపిఎం టీడీపీ అన్ని కలిసి పోటీ చేస్తే అప్పుడు వామపక్ష అభ్యర్థికి అక్కడ బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చినారు 2009లో. 2014లో మళ్ళీ బీసీ అభ్యర్థికి ఇచ్చారు, 2019లో బీసీ అభ్యర్థికి ఇచ్చారు. కాబట్టి ఈ బీసీ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల బీసీలకు టోటల్గా ఈ తెలంగాణలో 17 పార్లమెంట్లో ఒక ఎంఐఎం బోంగా 16 ఉంటే 16 భువనగిరి పార్లమెంట్ అనేది బలహీన వర్గాలకు ఇచ్చే అవకాశం ఎక్కువ ఉన్నట్టుంది. కాబట్టి బలహీన వర్గాల విద్యార్థి నాయకుడుగా, అదేవిధంగా బలహీన వర్గాల్లో మరి సరే మీ దాంట్లో నుంచే చెప్తా. కేసీఆర్ గారు రాజకీయ పరంగా చాలా తెలివైన వారు అని చెప్పేసి ఇప్పటికీ అందులో నో డౌట్ అందరు చెప్పే మాటని. అట్లాంటిది కేసీఆర్ గారికి తెలియదా 3 సార్లు మనం ఈయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నాం ఓడిపోతామని చెప్పేసి? అంటే మీ దాంట్లో నేను పాయింట్ చెప్తాను. తర్వాత కేసీఆర్ గారికి తెలియదా మనం వీరికి ఇస్తే ఓడిపోతామని చెప్పేసి ఆల్రెడీ కొన్ని సర్వే సంస్థలు కూడా చెప్పినాయి, 40 మందిని మార్చాలని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో చెప్పిన మాట. అయినప్పటికీ వాళ్ళకే ఇవ్వడం అనేది జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు కూడా మీ విషయంలో వీరికి ఏమి ఇద్దాం, బాలరాజు యాదవ్కి ఇస్తే ఏముంటుంది, అదే వేరొకరికి ఇస్తే గెలవచ్చేమో అని చెప్పేసి ఇప్పుడు కూడా అట్లాంటి తప్పు చేయడానికి గ్యారెంటీ ఏంది? రాజు 100% ఏమంటుందంటే ఈ విశ్లేషణలు మా టోటల్గా ఈ రాజకీయాలు అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన తర్వాతకి అనేక రాజకీయ విశ్లేషణ జరిగినాయి. ఆ విశ్లేషణ ఏం జరిగిందంటే కొత్త వారికి అవకాశం ఇస్తే గెలిచిన సందర్భాలు ఇలా 55 మంది కొత్త వారు గెలిచారు ఈ యొక్క శాసనసభలో. కాబట్టి కొత్త వారికి ఛాన్స్ అవకాశం ఇచ్చారు ప్రజలందరూ కూడా. ప్లస్ యంగ్ టీం యువతకు ఎక్కువ అవకాశాలు ఇచ్చినారు. 2 కాబట్టి తెలంగాణ ఉద్యమ బంధం ఉన్నటువంటి వాళ్ళకు ఎక్కువ అవతలు వెళ్ళి కూడా గెలిచిన సందర్భాలు కూడా చూసినాం. కాబట్టి ఉద్యమము, కొత్తవారు, యువత అనేటువంటి 3 అంశాల చుట్టూ ఈ పోయినసారి శాసనసభ ఎలక్షన్స్ జరిగినవి. కాబట్టి కేసీఆర్ గారు ఈసారి మా అధినేత డెఫినెట్గా కొత్త వారికి, ఉద్యమానికి, అదేవిధంగా యువతకు అవకాశం ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే కొత్త వారికి కొత్త ఫేసెస్. ఇప్పుడు ఇలా ఎమ్మెల్యేలు అంతా గెలిచిన కొత్త ఫేసెస్ 55 మంది గెలిచారు. ఎట్లా గెలిచారు వాళ్ళు? మా వాళ్ళకంటే ఎక్కువ తిరిగారా, మా వాళ్ళకంటే ఎక్కువ పనిచేశారా? మా ఎమ్మెల్యేలు నిత్యం కేసీఆర్ గారు చెప్పినట్టు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఎట్లయితే అట్లా మీరు ప్రజల్లో ఉండాలని చెప్తే నిత్యం ప్రజల్లో ఉన్నారు. కానీ 1, 2, 3 సార్లు కొంతమంది గెలవడం వల్ల వారి మీద ఉన్న వ్యతిరేకత ఇలా కేసీఆర్ ప్రభుత్వం మీద పడి ఇవాళ ప్రభుత్వం కోల్పోవడానికి కారణం అదే. కాబట్టి 100% నేనేమంటున్నా అంటే రాజకీయాల్లో మా అధినేత పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారమే మనం పనిచేయాలి. దాంట్లో ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ లేదు. పార్టీకి ఒక విధానం, ఆ విధానం ప్రకారం పనిచేసే క్రమంలో పార్టీ అభ్యర్థులుగా అంటే పార్టీ నుంచి అభ్యర్థిత్వాన్ని కోరుకునే వ్యక్తులుగా మాకు ఇవి మా అంశాలు ఇవి, మాకు ఇవి ఇస్తే బాగుంటుంది, ఈ అంశాలు మేము ప్రభావితం చేయగలుగుతాం, ఈ అంశాలతోటి మేము ఇలా విన్నింగ్ రేస్గా అంటే రేసు గుర్రంగా మేము ఉంటే బాగుంటుంది అనేటువంటి ప్రజల అభిప్రాయాన్ని అన్నీ కూడా క్రోడీకరించి ఇలా మా అధినేతకు చెప్పే ఆస్కారం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇలా భువనగిరి పార్లమెంట్ సంబంధించి డెఫినెట్గా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా మాకున్నటువంటి సామాజిక సమీకరణల రీత్యా కావచ్చు, వామపక్ష విద్యార్థి నేపథ్యం కావచ్చు, ఉద్యమ నేపథ్యం కావచ్చు, జైలు జీవితము కేసుల నేపథ్యం కావచ్చు, యువకుడిగా చదువుకున్నవాడిగా ఉన్న నేపథ్యం కావచ్చు, ఈ అన్ని అంశాలని క్రోడీకరించి, అదేవిధంగా నా భార్య సామాజిక వర్గ నేపథ్యం కావచ్చు, ఈ అన్ని అంశాలను క్రోడీకరించి
డెఫినెట్గా పార్టీకి నివేదిక ఇచ్చినాం. నేను ఇలా అందరూ ఇంకోటి బలంగా ఏమంటున్నారు అంటే చాలా మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, బీఆర్ఎస్ని భూస్థాపితం చెయ్యడమే ఏకైక లక్ష్యంగా కొందరు పెట్టుకున్నారని చెప్పేసి అంటున్నారు. మేబీ ఆ కొంతమంది కనుక కాంగ్రెస్లోకి వెళ్ళిపోతే బీఆర్ఎస్ పని అవుట్ అయినట్ట. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల పైచిలకు సభ్యత్వం ఉన్నది, పటిష్టమైన నాయకత్వం. సార్ అధికారం లేనప్పుడు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలా పటిష్టమైనటువంటి నాయకత్వము. ఇవాళ సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క లీడరు ఇద్దరు లీడర్ కనపడవచ్చు. మాకు మా పార్టీ నడపడం కోసం అనేక మంది లీడర్లు ఇక్కడ ఉన్నారు. ఎవరున్నారు సార్? హరీష్ రావు, 100% నలుగురు తప్ప ఒక్క లీడర్ పేరు చెప్పండి. 5 లీడర్ పేరు ఒక్కరు చెప్పండి. 100% ఉన్నారు. నలుగురు తప్ప, ఈ నలుగురు తప్ప ఇంకొక పేరు చెప్పండి. మా పార్లమెంటరీ నేత కేశవరావు గారు లేరా? మా వేముల ప్రశాంత్ రెడ్డి లేడా? మా జగదీశ్వర్ రెడ్డి లేడా? ఇదే గుర్తింపు వాళ్ళకి అప్పుడే ఇచ్చినుంటే ఈరోజు బీఆర్ఎస్ గెలిచేది. గుర్తింపు ఇవ్వకనే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇంకెవ్వరు గుర్తుకు రాలేదు సార్. నిజం ఒప్పుకోవాలి సార్. బాలరాజ్ యాదవ్ గారు మీరు అంత కష్టపడ్డా అని చెప్పేసి అంటున్నారు కదా, 2014 నుంచి 18 వరకు మీకు ఎలాంటి పదవి రాలేదు సార్. రెండోసారి అధికారంలోకి వచ్చినాకనే వచ్చింది. నేనేమంటున్నా అంటే చిన్న ఎగ్జాంపుల్ మీదే తీసుకున్నా, నేను వేరే వాళ్ళది కూడా కాదు. నేను ఒప్పుకోను. ఎందుకంటే రాజకీయాల్లో ఒక పార్టీ ఆ పార్టీ విధానం ప్రకారమే పార్టీ పనిచేస్తుంది. ఇలా ఆ పార్టీలో ఎవరికెవరికి ఏ ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరిని ఎక్కడ పని చేయించాలనేది అధినేత నిర్ణయం. కేసీఆర్ గారు ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే మీ పార్టీ నుంచే కాంగ్రెస్ పార్టీ గెలిపించింది సార్. మీ పార్టీలో ఉన్న నేతలే, పేర్లు నేను ఎందుకు చెప్తా కానీ మీ పార్టీలో ఉన్న నేతలే వీళ్ళకి బల్పు తగ్గాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి గెలిపించిండ్రు. అట్లే నేను ఏమంటున్నంటే ఇలా మేము ఇలా ఓడిపోవడానికి సార్, ఇప్పుడు కర్ణుడి సావుకు అనేక కారణాలు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఏంటి, ఏ తప్పులు మేము గ్రౌండ్ స్థాయిలో చేశాము అనేటువంటి అంశాన్ని విశ్లేషించుకుంటున్నాం. డెఫినెట్గా విశ్లేషించుకుంటాం. మీరు అన్నట్టు ఇలా మా పార్టీలో ఉన్న నాయకత్వం పనిచేసిందా, మా పార్టీలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, కింది స్థాయి అంటే గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎందుకు ఈ బంధాన్ని మనము డిస్కనెక్ట్ అయిందనే అంశాన్ని చర్చించాలంటున్నాం. డెఫినెట్గా 100%గా గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి రాష్ట్ర స్థాయికి ఉన్న ఈ పేగు బంధం ఏదైతే ఉందో, తెలంగాణ ఉద్యమంలో మరియు బరిగీసి కొట్లాడినటువంటి విద్యార్థులు, బరిగీసి కొట్టినటువంటి యువత, బరిగీసి కొట్లాడుతూ కేసీఆర్ మాత్రమే ఈ ఉద్యమాన్ని నడపగలడని చెప్పినటువంటి యువత, విద్యార్థులు, ప్రజానికము ఎందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీతో దూరమైందనే అంశాన్ని డెఫినెట్గా 100% ఇవాళ నువ్వు అన్నట్టు డిస్కస్ చేయాల్సిందే. డిస్కస్ చేసినప్పుడు మాత్రమే వాస్తవాలు బయటకు వెళ్తాయి. ఇవాళ అట్లని డిస్కస్ చేసే సందర్భంలో ప్రజలు మాతో లేరు, ప్రజలు మమ్మల్ని విశ్వసించలేరంటే తప్పంటున్నాను. నేను ఇవాళ మేము చేసిన డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, మేము ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల విషయంలో కావచ్చు, అదేవిధంగా మా ఎమ్మెల్యేలు కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు పనిచేసిన తీరు పట్ల కావచ్చు, టోటల్గా ప్రజలు మొత్తం కూడా యాంటీ అయిపోయారు. అసలు కేసీఆర్ ఉండొద్దు, అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దు అని వల్లే బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే తెలంగాణ అస్తిత్వం కాపాడబడదు అంటున్నా సార్. నేను అంటున్నా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో తెలంగాణ ఉందా, భారతీయ జనతా పార్టీలో తెలంగాణ ఉందా సార్? నేను ఏమంటున్నానంటే సార్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో దానికి ప్రయాణించే సందర్భంలో తెలంగాణ ఎక్కడుండే తెలంగాణ ఎక్కడికి ప్రయాణించబడుతుంది తెలంగాణ అనే క్రమంలో టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది తప్ప, బీఆర్ఎస్లోనైనా టీఆర్ఎస్లోనే ఉన్న డిఎన్ఏ, అస్తిత్వ డిఎన్ఏ తెలంగాణ డిఎన్ఏ. ఈ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రయోజనాల్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఎజెండాను, తెలంగాణ వాదాన్ని, తెలంగాణ అంశాన్ని గుండెలకు ఎత్తుకునేది బీఆర్ఎస్ తప్ప ఇవాళ వచ్చిపోయే పార్టీలు ఏదైతే ఉన్నాయో, అధికారం ఇవాళ రావచ్చు కాంగ్రెస్ పార్టీ, రేపు ఇంకొక పార్టీకి మేము కూడా అధికారం రావాలని కోరుకోవచ్చు. కానీ అసలు ఈ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేది గులాబీ జెండానే అనేటువంటి ఒక భావన మాత్రం తెలంగాణ ప్రజలలో ఉంది. సో బంగారు తెలంగాణ చేసింది అనుకుంటున్నారా? 100% పక్క బంగారు తెలంగాణ మీన్స్ నేను ఏమంటున్నా అభివృద్ధి పరంగా అంతో ఇంతో అయిందంటారు. రాజు గారు నేను ఏమంటారు, అభివృద్ధి అయిందంటారా? 100%. కాళేశ్వరం ఏం సార్ మొత్తం బొక్కలు పడ్డాయి. ఇప్పుడు కాళేశ్వరం అనే దాని మీద ఇవాళ చర్చ జరుగుతూ ఉంది. అది పెద్ద టాపిక్. నేను ఏమంటున్నంటే కాళేశ్వరం అనే ప్రాజెక్టులో ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయో మేధావులో తెలియదు, కాళేశ్వరం అనే ప్రాజెక్టులో ఎన్ని సొరంగాలు తవ్విరో తెలియదు, కాళేశ్వరం అనేటువంటి బహుత్తరమైన ప్రాజెక్టులో ఎన్ని కిలోమీటర్ల కాలువలు తవ్వారో తెలియదు, కాళేశ్వరం అనే ప్రాజెక్టులో ఎన్ని బ్యారేజీలు కట్టారో తెలియదు. ఒక్కొక్క బ్యారేజీలు సార్ నేను అంటున్నాను, ఇలా మేడిగడ్డ ఒక దగ్గర పిల్లర్ కుంగిపోతే కాళేశ్వరం అంతా ఫెయిల్ అయింది అన్నటువంటి మహా మేధావులకు నేను చెప్తా ఉన్నా, ఇరిగేషన్ నిపుణులకు నేను చెప్తా ఉన్నా, కాళేశ్వరం అనేటువంటి బహుత్తరమైనటువంటి ఒక ప్రాజెక్ట్ నిర్మాణంలో మేడిగడ్డ అనేది ఒక బ్యారేజ్ మాత్రమే. మేడిగడ్డ బ్యారేజ్ యొక్క కాస్ట్ ఎంత సార్? 1850 కోట్లు సార్.
90,000 కాస్ట్తో నిర్మించినటువంటి ఒక కాళేశ్వరం అనేటువంటి ఒక ప్రాజెక్టు సమూహంలో ఒక 1,850 కోట్లతో నిర్మించబడినటువంటి మేడిగడ్డ. ఆ మేడిగడ్డకు సంబంధించినటువంటి సుమారు 80 నుంచి 86 పిల్లర్లలో ఒక 2-3 21 పిల్లరు 19 పిల్లరు 20 పిల్లర్ దగ్గర నుంచి క్రాక్ ఏదైతే ఉందో సార్, ఇప్పుడు ప్రాజెక్ట్ నిర్మాణం జరిగేటప్పుడు ఆ ప్రాజెక్ట్ యొక్క నిర్వహణ లోపంలో కావచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ లోపంలో కావచ్చు, దానికి సంబంధించినటువంటి దాన్ని చూసే లోపంలో ఎక్కడైతే జరిగిందో ఆ లోపం వల్ల జరిగింది, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సింది. కానీ అక్కడ జరిగినటువంటి చిన్న లోపానికి 1,850 కోట్లతో నిర్మించబడే ఆ మేడిగడ్డ బ్యారేజ్ ద్వారా 90,000 కోట్ల సంబంధించినటువంటి ఏదైతే ఈ కాలువలు కావచ్చు, రిజర్వాయర్లు కావచ్చు, బ్యారేజీలు కావచ్చు, మిగతా నిర్మాణాలు కూడా లాస్ అయినాయని చెప్పేసి ఏదైతే ప్రాపగండ చేస్తూ ఉన్నారో ఈ ప్రాపగండని బీఆర్ఎస్ పార్టీ క్షేత్రంలో చెప్పలేకపోయినా మేము. ఇవాళ వాస్తవం నేను చెప్తాను. ఇవాళ నేను ఏమంటున్నట్టే తెలంగాణ సార్ మేము ఇవాళ సార్ బయటికి మాజీ ఎమ్మెల్యేలు ఎవరు రావట్లేదు సార్, ఇప్పుడు ఎవరు కూడా గలం ఇప్పట్లేదు. మీరు అనుకుంటున్నారు. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, కాళేశ్వరం అనే ప్రాజెక్టులో ఏదైతే ప్రాపగండ జరిగిందో ఆ ప్రాపగండను ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తొందరగా చేరవేసింది. జరిగిన అభివృద్ధిని కాళేశ్వరం అనేటువంటి ఒక బృహత్తరమైన ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని మేము చెప్పుకోలేకపోయిన అంశాన్ని మొదటిసారి చెప్తాను. రెండో అంశం, ఇలా ఉద్యోగాల విషయంలో మేము నిరుద్యోగులని మొత్తం కూడా మేమందరం ఏదైతే దూరం చేసుకున్నామో ఆ నిరుద్యోగులకు సంబంధించి మేము వేసినటువంటి ఉద్యోగ నియామకాలు గిన్నేసినాం, ఈ రంగంలో గిన్నేసినాం అని వాళ్ళతో చెప్పలేకపోయినాం. రెండో అంశం, ఏదైతే టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి ఏదైతే అలజడి ఉందో ఆ అలజడిని కాంగ్రెస్ పార్టీ గతంలో ఆసరా చేసుకొని నిరుద్యోగులను పక్కదోవ పట్టించే అంశంలో సక్సెస్ అయిన వాళ్ళు. కాబట్టి 100% చెప్తాను. ఏంటంటే ఏదైతే లీక్ అయినప్పుడు ఆ రోజున్న ప్రభుత్వ పరంగా మేము స్పందించాల్సిన స్పందన ఏదైతే ఉందో ఆ స్పందన నిరుద్యోగులు స్పందించలేదని మమ్మల్ని అనుకున్నారు. డెఫినెట్గా ఆ రోజున్న చైర్మన్ని తొలగించడమా, లేకపోతే అందులో సభ్యులందరినీ కూడా విచారణ చేయించడమా, లేకపోతే ప్రభుత్వం దీన్ని బాధ్యత తీసుకోవడమా, లేకపోతే ఎడ్యుకేషన్ మీద దీన్ని బాధ్యత తీసుకోవడమా అనే ఆలోచన విద్యార్థులలో నిరుద్యోగులలో ఉండి దాన్ని మనము అమలు చేయలేకపోవడం వల్ల ఇవాళ నిరుద్యోగులలో ఏంటి 2 సార్లు లీక్ అయినా కూడా ప్రభుత్వం పట్టించుకుంటుంది అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులలో నాటింది అంటున్నాను. ఆ విషబీజాన్ని నాటింది. ఆ విషబీజం నాటి పెద్దగా ఇవాళ ప్రభుత్వం పడిపోయే కాడికి వచ్చింది. నేను ఏమంటున్నట్టే కేసీఆర్ గారి యొక్క పరిపాలనలో కానీ, కేసీఆర్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, కేసీఆర్ గారు చేసినట్టు ప్రగతిలో కానీ తెలంగాణ 2014 పూర్వం 2014 వరకు ఏమంటారు మంచి రీసెంట్గా గిన్నెలు అన్నారు సార్, లంక బిందెలు లాగా ఉన్నటువంటి తెలంగాణని కాలి చిప్ప చేసిండ్రు. ఏమన్నా భాగ్యమా సార్? కొంచెమన్నా ఉంచచ్చు కదా సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కోసం. రాజు గారు నేను ఏమంటున్నంటే, ఇప్పుడు లంక బిందెల గురించి మాట్లాడేటోళ్ళు నైట్ పూట తిరుగుతారు. వాళ్ళు వీళ్ళు పొద్దున తిరిగేటోళ్ళు కాదు, లంక బిందెలు కావాల్సిన వాళ్ళు. ఇక రేవంత్ రెడ్డి గారు లంక బిందెల కోసం తిరుగుతారంటే ప్రభుత్వంలో లంక బిందెలు ఉండవు సార్. ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ ఉంటుంది, ఆర్థిక శాఖ ఉంటుంది, అదేవిధంగా మిగతా శాఖలు ఉంటాయి. ఆ శాఖల ప్రకారం సమన్వయం ప్రకారం డబ్బులు చెక్ టు చెక్ ట్రాన్స్ఫర్ అవుతాయి తప్ప లంక బిందెలలో బంగారు కాలాలు దొరకవు. అది నైట్ పూట దొరుకుతాయి. రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాలి. నైట్ పూట అఘోరాలు తిరుగుతారు, అఘోరాలకు లంక బిందెలలో బంగారు దొరుకుతారు, సెక్రటరియట్లో ఉండమనే అంశాన్ని ఇలా వైబ్రాంట్ టీవీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారు చెప్తాను. నేను ఏమంటున్నానంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాతకి తలసరి ఆదాయంలో కావచ్చు, రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో కావచ్చు, విద్యుత్ వినియోగంలో కావచ్చు, అయితే రైతు యొక్క పంట దిగుబడిలో కావచ్చు, పంట సాగు విస్తీర్ణంలో కావచ్చు, విద్యా మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి నిర్మాణంలో కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలలో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసినటువంటి స్కీములలో కావచ్చు, ఇలా అన్ని రంగాలలో అంటే గ్రామ పంచాయతీ వ్యవస్థ నుంచి హైదరాబాద్ వరకు. ఇలా హైదరాబాద్లో మీరు చూడండి సార్, ఇవాళ నేను గతంలో నేను ఉత్తరం చెప్పట్లే, ఇలా ఉప్పల్ చౌరస్తాను పోయి చూడండి, బైరామగూడ చౌరస్తా పోయి చూడండి, నాగోల్ చౌరస్తా చూడండి, ఎల్బీ నగర్ చౌరస్తా చూడండి, కుకట్పల్లి చౌరస్తా చూడండి, అదేవిధంగా మనకు టోలీ చౌక చౌరస్తా చూడండి, అదేవిధంగా మన బయోడైవర్సిటీ చౌరస్తా చూడండి, అదేవిధంగా మనకు ఏదైతే శిల్పారాం చౌరస్తా చూడండి, అదేవిధంగా మన దుర్గం చెరువు చౌరస్తా చూడండి. అంటే ఇన్ని రకాలుగా అతి కొద్ది కాలంలోనే ఒక విజనరీ లీడర్షిప్ అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు కేటీఆర్ గారు ఐటీ అండ్ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉండి హైదరాబాద్లో మేము చేసిన డెవలప్మెంట్ కావచ్చు, గ్రామాలలో కూడా మేము తక్కువేం చేయలేదు సార్. ఇవాళ నేను ఏమనుకుంటున్నా, చాలామంది గ్రామాలలో చేయలేదు అనుకుంటు కాదు, మీ గ్రామాలలో డెవలప్ చేయాలని మమ్మల్ని ఓడగొట్టలేదు, హైదరాబాద్లో అభివృద్ధి చేయాలని మమ్మల్ని ఓడగొట్టలేదు. కొన్ని అంశాలు మా ఓటమికి కారణాలు తీసి ఇంతకుముందు మీకు 3 అంశాలు చెప్పినాను. కాబట్టి ఆ 2-3 అంశాలని మనము ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే స్పందిస్తే నీకు పని చేసినా లేదా తర్వాత అంశం స్పందించడం లేదా అంశం, ఆ విషయంలో ప్రభుత్వం స్పందన కరువైంది అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ప్రజలలో దాన్ని పెంచి పోషించింది. ఆ పెంచి పోషించిన దాన్ని మేము స్పందిస్తే
వాళ్ళకు పోయేటోళ్ళు కాదు వాళ్ళు. కాబట్టి ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మాతో నడిచిన యువకులు, తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు మాతో నడిచినారు, తెలంగాణ ఉద్యమంలో మాతో ప్రజలందరూ నడిచినారు కదా. సబ్బండ వర్గాల ప్రజలు, కుల మత వర్గ భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్రం రావాలి, ఆ తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో వస్తే నమ్మిరు కదా. ఆ రోజు నడిచిన ప్రజలు ఎందుకు దూరం అయ్యారు అనే దాన్ని ఇప్పుడు విశ్లేషణ చేసుకోవాలి. మేము విశ్లేషణ చేసుకోవడంలో జరిగేది ఏంటంటే కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం ఒకటి, రెండైతే ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని మళ్ళీ హక్కున చేర్చుకోవడం రెండైతే, జరిగినటువంటి లోపాలను సవరించుకోవడం మూడైతే, ఎక్కడైతే నాయకత్వం కొంత ఇబ్బందులకు గురైందో, ఎక్కడైతే నాయకత్వం ప్రజలకు చేరువగాలేదో ఆ నాయకత్వాన్ని మార్పు చేసి ఆ దానిలోకి యువతను ఉద్యమ ప్రవాహాన్ని పంపిస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా మళ్ళా తిరిగి అంటే ఫినిక్స్ పక్షిలాగా కిందికి పడుతున్న ఫినిక్స్ పక్షి మళ్ళీ ఆకాశమే పెట్టే గుర్తుందో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా ఒక ఫినిక్స్ పక్షిలాగా ఆకాశంలో నింగిలో మొత్తానికి బీఆర్ఎస్ అహంకారం తగ్గిందని ఒప్పుకుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు అహం ఉండే, కళ్ళకు కనపడలే, నిరుద్యోగులు కనపడలే, రైతులు కనపడలే, ఎవరన్నా ఇదే మీరు అంటున్నారు కదా స్పందన, వాళ్ళు కనపడలే, ఎవరు కనపడలే, నెత్తికెక్కినాయి. మొత్తానికి కాంగ్రెస్ దెబ్బతోటి కళ్ళైతే నెత్తికి దిగినాయి అంటున్నారు. రాజుగారు నేను ఏమంటున్నా, 1,68,000 83 ఉద్యోగాలు నింపడం అహంకారమా? 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా రైతు ఖాతాల్లోకి మళ్లించడం మహాంకారమా? తలసరి ఆదాయాన్ని పెంచడం మహాంకారమా? అదేవిధంగా ఈ రాష్ట్ర స్థూల జాతి ఉత్పత్తి పెంచడం మహాంకారమా? విద్యుత్ వినియోగాన్ని పెంచడం మహాంకారమా? రాష్ట్ర పంట దిగుబడి పెంచడం మహాంకారమా? రాష్ట్రం సాగు విస్తీర్ణం పెంచడం మహాంకారమా? సెక్రటరీ కట్టడం మహాంకారమా? అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మరి నేల నుంచి నింగికి తగిలేలా మరి 150 అడుగుల విగ్రహాన్ని నిర్మించడం మహాంకారమా? అమరవీరుల స్తూపాన్ని అద్భుతంగా నిర్మించడం మహాంకారమా? తెలంగాణ పల్లెల్లో ఏదైతే ఉన్నాయో గతంలో రైతుల ఆత్మహత్యలతోటి, చేనేత కార్మికుల ఆత్మహత్యలతోటి ప్రజలు నిత్యం కరువు కోరల్లో చిక్కపోయిన తెలంగాణను ఇవాళ అన్నపూర్ణ తెలంగాణ మార్చడం మాకు అహంకారమా? నేనేమంటున్నంటే ఇది అహంకారం కాదంటున్నా. నేను తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి వచ్చినటువంటి శబ్దాన్ని భావనగా తీసుకొని కేసీఆర్ గారి యొక్క చొరవతోటి, కేసీఆర్ గారి యొక్క విజనరీ లీడర్షిప్ తోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇన్ని రకాలుగా అభివృద్ధి చేసినాం. మేము ఈ అభివృద్ధిని ప్రజల ముందు ఉంచినాం. ఆ అభివృద్ధిని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయిర్రా, లేకపోతే మా ప్రజల దగ్గర తీసుకుపోయారని విశ్లేషణ చేసుకోవాలి. సార్ 100% మీరు ఏమంటుందో మీరు దాన్ని కొంతమంది అహంకారంగా చూపించారు. నేను అంటున్నా సార్, ఇలా మేము అహంకారంతో ప్రజలకు కావాలి అని చెప్పేసి మమ్మల్ని అన్నారు సార్. ఇవాళకి కరెక్ట్గా 1 నెల రోజులు సార్. 7వ తారీఖు వస్తే రేపు 1 నెల రోజులు. 1 నెల రోజులలో రేవంత్ రెడ్డి గారు ఎన్ని రోజులు కలిశారండి ప్రజల్ని? 1 రోజు కలిశాడు. మిగతా 29 రోజులు కలవనట్టే కదా. 2వ అంశం మళ్ళీ సార్ ప్రజా దర్బార్ కాస్త ఏమైంది సార్? ప్రజావాణి అయింది సార్. ప్రజావాణి కాస్త ఏమైంది సార్? 1 రోజు కలిశారు, 30 రోజులు 29 రోజులు అడ్రస్ లేదు సార్. అదేవిధంగా సార్ దానికి పూలే భవన్ అని పెట్టారు సార్. పూలే భవన్లో రేవంత్ రెడ్డి ఉండడా సార్? ఇంకొక అంశం సార్, అనేక రకాల దుష్ప్రచారాలు చేస్తారు. ప్రగతి భవన్ కేసీఆర్ కట్టుకుండు, అదే సొంత ఇల్లు అయినట్టు. కేసీఆర్ గారు సొంత ఇల్లు సార్ ఏమన్నా ప్రగతి భవన్ ఏమన్నా? కేసీఆర్ గారు కాకపోతే ముఖ్యమంత్రి ఎవరున్నా దాంట్లో ఉంటారు. అలా లంకెబందులు ఉన్నాయని, అందులో ఆస్తులు ఉన్నాయని, అందులో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయని, రకరకాల విషయం 100 రూములు ఉన్నాయని ఉత్తమ్ కుమార్ చెప్తారు. ఇవాళ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు, వాళ్ళ డిప్యూటీ సీఎం బల్లు బట్టి విక్రమార్కే ఉన్నారు. 100 రూములు ఉంటే 50 రూములలో బల్లు బట్టి విక్రమార్క ఉండాలి, 50 రూములలో రేవంత్ రెడ్డి ఉండాలి. మరి రేవంత్ రెడ్డి బయట ఎందుకు ఉంటుండండి? మల్లు బట్టి విక్రమార్క తెలిస్తే బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయి, బంగారు కడ్డీలు తెలిస్తే కదా. నేనేమంటున్నంటే ప్రజలకు ఒక దుష్ప్రచారాన్ని, అంటే ప్రజల ముందు ప్రగతి భవన్ అందరు రాలేరు కదా. అందరూ ఇవాళ సోషల్ మీడియా అయింది, టీవీలలో చూసే వాళ్ళ సంఖ్య కంటే పేపర్ మామూలుగా మన సెల్ ఫోన్లలో ప్రతి ఒక్కరు అందరూ చూసేమైంది. వీళ్ళు చెప్పిన సరే ప్రగతి భవన్లో 100 రూములు ఉన్నాయట కేసీఆర్ కట్టుకున్నానంటే అలా 100 ఉన్నాయనేది ఇలా మల్లు పట్టుకుని మనకి చెప్పాలి. అలా బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ ఉన్నాయని చెప్పేసి అంటారు వాడు. అలా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయా, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ ఉన్నాయా, ఇవాళ మల్లు పట్టుకుని మనకి చెప్పాలి. మరి 100 రూములే ఉంటే నేను వైబ్రాంట్ అడుగుతా ఉన్నా. 100 రూములలో 50 రూములు మళ్ళీ పట్టుకుని వస్తే 50 రూపాయలు రేవంత్ రెడ్డి సరిపోతాయి 50 రూములు. మరి ఎందుకు కుట్టలేరు వాళ్ళు? కాబట్టి ఇలా చిలువలు పలువలుగా తెలంగాణ ప్రభుత్వం పైన, కేసీఆర్ గారి పైన ఒక దుష్ప్రచారం చేసిరు సార్. అంటే కేసీఆర్ గారి సార్ నేను ఏమంటున్నంటే దూదిమెట్ట బాలరాజు యాదవ్ రేపు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఇంకేదైనా పదవి కావచ్చు, కానీ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై ఈ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఏదైతే తెలంగాణ తల్లి దాశ శృంఖలాల విముక్తిలో పోరాటంలో దూదిమెట్ల బాలరాజు భాగస్వామ్యం దానికంటే గొప్ప పేరు కాదు సార్ అది. కేసీఆర్ గారు కూడా చెప్తాను నేను, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కంటే కేసీఆర్ గారి తెలంగాణ రాష్ట్ర సాధనలో తన పాత్ర, తన యొక్క వీరోచిత పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమ నేతగా ఇచ్చిన గౌరవం
ముఖ్యమంత్రి చిన్నదే అని నేను అంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు ఆల్రెడీ మొత్తం 6 గ్యారంటీల 2 గ్యారంటీలు అయితే సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ఉచిత బస్సు కావచ్చు, 10 లక్షల ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇంకా 4 కూడా త్వరలో అయిపోతుంది అంటారు. సో నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్కి మాత్రం కాంగ్రెస్ 15 స్థానాలు టార్గెట్ పెట్టుకుంది. సో బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి సార్? ఇప్పుడు నేనేమంటున్నంటే వాళ్ళు టార్గెట్ ఎన్నో నాకు అర్థం కాదు, కానీ అసలు టార్గెట్ పూర్తి చేయమని చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఏం చెప్పి సార్? 6 గ్యారెంటీలు అని చెప్పినారు. 100 రోజులు 6 గ్యారెంటీలు 100 రోజులు అని చెప్పారు సార్. 6 గ్యారెంటీలో 13 అంశాలు చేర్చారు సార్. మీరు చెప్పినటువంటి ఏదైతే 2 గ్యారెంటీ అమలు చేసి అంటారు సార్, 2 గ్యారెంటీలు అమలు చేయలేదు సార్. 6 గ్యారెంటీల్లో 13 అంశాలు సార్. ఈ 13 అంశాలలో ప్రధానంగా రాజు గారు ఈ 13 అంశాలు మహిళా జ్యోతి సార్ ఒక గ్యారెంటీ. ఆ మహిళా జ్యోతిలో 3 అంశాలు ఉన్నాయి సార్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండరు, అదేవిధంగా 2500 రూపాయల వాళ్ళకు నెల నెల సహాయం సార్. ఇలా ఆ 3 అంశాలలో ఉచిత బస్సు ప్రయాణం అనేది ఒకటి ఇచ్చి నేను ఒక గ్యారెంటీ అమలు చేసామని చెప్పేసి ఇలా అబద్ధాలు చెప్పుకుంటున్నాను సార్ ప్రజలు. సార్ 2వ అంశం సార్, ఇలా చేయూతలో ఒక గ్యారెంటీ సార్. ఆ చేయూతలో 2 అంశాలు ఉన్నాయి సార్. ఒకటి 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా కావచ్చు, 2 మనకు 4000 రూపాయల ఆసరా పింఛన్ కావచ్చు సార్. ఇలా ఓన్లీ 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా ఇచ్చి మరి 4000 రూపాయల పింఛన్ ఇవ్వకుండానే ఇంకో గ్యారెంటీ అమలు చేసామని చెప్తున్నారు సార్. కాబట్టి నేనేమంటున్నా అంటే ఓకే, మీకు 100 రోజులు టైం ఉన్నది, మిమ్మల్ని మేమేం అడగలేదు, బలమైనటువంటి ప్రతిపక్షంగా మాకు ప్రజలు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించమని మాకు అప్పగించినారు. మేము ఇలా కాంగ్రెస్ పార్టీ మేము అడిగేది ఏంటంటే స్వతహాగా మేము ఎవరు డెడ్ లైన్ పెట్టలే, స్వతహాగా మిమ్మల్ని ఎవరు మేము డిమాండ్ చేయలే. మీకు మీరుగా ఈ ముఖ్యమంత్రి నాటి పిసిసి ప్రెసిడెంట్ ఏం చెప్పినారు? రైతు బంధు నిధులు మీకు 5000 పడతాయి. ఈరోజు తీసుకుంటే నవంబర్ 28వ తారీఖు నాడు తీసుకుంటే మీకు 5000 పడతాయి. రేపు డిసెంబర్ 3వ తారీఖు రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది, మీకు 3 తర్వాతకి మీకు 7500 పడతాయి ఎకరానికి అని చెప్పారు సార్. సార్ పోనీ సార్ 3 తారీఖు అంటే వద్దు సార్, వాళ్ళు బిజీ ఉన్నారు సార్. 4వ తారీఖు వద్దు సార్, ప్రమాణ స్వీకారం చేయలేరు సార్. డిసెంబర్ 7 నాడు సార్ వాళ్ళ అభిమాన నాయకురాలు సార్ సోనియా గాంధీ జన్మదినం రాజుగారు ఆ రోజు. వాళ్ళ అభిమాన నాయకురాలు వారికి ముఖ్యమంత్రి సార్ డిసెంబర్ 9 సార్. డిసెంబర్ 9 వాళ్ళ అభిమాన నాయకురాలు సార్. డిసెంబర్ 9వ తారీఖు రోజు ఏమన్నారు సార్? మొదటి క్యాబినెట్లో చట్టబద్ధత అన్నారు సార్. చట్టబద్ధత మోసం. డిసెంబర్ 9 సార్ అభిమాన నాయకురాలు పేరు మీద చెప్పారు సార్. ఇది ఏ పేరు సార్? 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు సార్. సోనియా గాంధీని మోసం చేసినట్టు తెలంగాణ ప్రజలతో పాటుగా వాళ్ళ అభిమాన నాయకురాలు కూడా మోసం చేశారు సార్ కాంగ్రెస్ పార్టీ. ఏం సార్ అంటే 2 లక్షల రుణమాఫీ చేస్తాం మా సోనియా గాంధీ జన్మదిన రోజు అన్నారు సార్. చేసిరా సార్? చేయలేదు సార్. రైతు భరోసా నిధులు విడుదలైనాయా సార్? విడుదల కాలేదు సార్. విడుదల చేసినామని చెప్తున్నారు సార్. 22 లక్షల ఎకరాలు ఉన్నాయి సార్ ఎకరానికి. అంటే ఒక ఎకరం లోపున్న రైతులు 22 లక్షల మంది ఉంటే సార్ 10 లక్షల మందికి వేసిరు సార్. ఇంకా 12 లక్షలు బల్లేవు సార్. నేను ఏమంటున్నాడు సార్, ఇలా మిగతా సార్ మీరు 4000 నిరుద్యోగ భృతి ఇయ్యనని చెప్పారు సార్ ఆల్రెడీ చెప్పేసి. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ఏమో సార్, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ఏమో 4000 ఇస్తామని చెప్పారు సార్. ప్రియాంక సార్ చెప్పారు. మల్లు విక్రమార్క గారు అసెంబ్లీలో నిరుద్యోగ భృతి లేదని చెప్పారు సార్. మేమేమంటలేదు సార్. ఇంకొకటి సార్ రైతు భరోసా నిధులు సార్ వారే చెప్పి సార్ వేస్తామని డిసెంబర్ 3 తర్వాతకి. రాజుగారు ఇంకో మాట కూడా చెప్తున్నా, రైతు భరోసా నిధుల గురించి ఒకసారి లీక్ ఏమొస్తారు పేపర్లో, అసలే లేవు, కాలి కుండలు ఇచ్చారు, కాలి బిందెలు ఇచ్చారు అన్నారు సార్. వాళ్ళు ఇంకోసారి ఏం చెప్తారు సార్, ట్రెజరర్లో 7500 కోట్లు అని చెప్పేసి వాళ్ళే అన్నారు సార్. ఇవాళ ఏం జరుగుతుంది చెప్పరా సార్ పేపర్లలో సోషల్ మీడియాలలో ఆ 7500 కోట్లు ఏదైతే రైతు భరోసా కోసం ఉంచిన నిధులు ఏదైతే ఉన్నాయో రైతు బంధు నిధుల్ని వాళ్ళ మంత్రి యొక్క కాంట్రాక్ట్లకు ఇచ్చారని చర్చ జరుగుతుంది సార్ ఇలా చర్చలలో. అంటే మంత్రి కాంట్రాక్ట్లకు ఇచ్చేదానికంటే ఒక మంత్రి కాంట్రాక్ట్లకంటే తెలంగాణ రైతులు కాంగ్రెస్ పార్టీకి చిన్నవారు అయిపోయారు సార్. నేను ఏం చెప్పాలా సార్? నేను ఏమన్నాను సార్ ఇలా మీ సార్ మాదేమో అహంకారం అయింది సార్, వాళ్ళదేమో పేద ప్రజల పరిపాలన అయింది సార్. అంటే నేనేమంటున్నా సార్ మీరు చెప్పిన అంశాలను అమలు చేయండి సార్. మీరు ఇప్పుడు సార్ ఇప్పుడు ఇలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు సార్, సంతోషం సార్, వెల్కమ్ చేస్తా ఉన్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మీరు కర్ణాటకలో కూడా ఈ పథకం పెట్టారు సార్. మరి కర్ణాటకలో ఈ పథకం పెట్టడం ద్వారా అమలు చేయడం ద్వారా వచ్చే పరిణామాలు ఏంటి, దీని ద్వారా వచ్చే ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది, ఆ ఎఫెక్ట్ ద్వారా ఎన్ని జీవితాలు ఇక్కడ రోడ్డున పడతాయి అనే అంశాన్ని వేరే చేసుకోవాలి కదా సార్. ఇలా తెలంగాణ పల్లెలలో సార్ ఇలా మా ఊర్లో ఆటో రంగం మీద నిరుద్యోగులు అవుతున్నారు. 10 చదువుకున్న వాళ్ళు, 12 చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరుతున్నారో ఊరికి 20 మంది ఆటో రంగం మీద బతున్నారు సార్. వాళ్ళకి జాబులు ఇచ్చేసి ఆటో రంగం మీద బతున్న వాళ్ళు ఇలా ఉచిత బస్సు ప్రయాణం పేరుతో వాళ్ళ జీవితాలు రోడ్ల పడ్డాయి సార్. ఇలా వాళ్ళకు కూడా మీరు చెప్పారు 12,000 ఇస్తాం సంవత్సరానికి అని చెప్పేసి అన్నారు సార్. మరి ఇలా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆటో కార్మిక రంగం మీద బతున్న కార్మికులు ఎంతమంది, వాళ్ళ జీవితాలను ఎట్లా బాగుపరచాలి, ఎట్లా చేయాలనే ఆలోచన సమీక్ష చేశారు సార్. ఒకటే ఇంతవరకు సమీక్ష చేశారు సార్. ఒక్క సమీక్ష సార్ ఉచిత బస్సు ప్రయాణం మీద సమీక్ష చేశారు సార్. హైదరాబాద్లో సార్ ఇలా 4000 బస్సులు అవసరం సార్. ఇక్కడ ఉన్న బస్సులు ఎన్ని సార్? 2700 బస్సులు సార్.
అద్దె బస్సులు గోల చేస్తారు సార్. మీకు ఆర్టీసీకి మేము అద్దెకి ఇవ్వము, ఇష్టం వచ్చినట్టు మా డ్రైవర్లని మా కండక్టర్లని ఇష్టం వచ్చినట్టు జరుగుతున్నాయి, చర్యలు జరుగుతూ ఉన్నవి, మేము అద్దె బస్సులు ఇవ్వని చెప్పేసి. అంటే అసలు బస్సు అంటే తిరిగే బస్సులు అంటే మామూలుగా అంటే ఉపయోగానికి ఉన్న బస్సులు 1600 బస్సులు సార్. 4000 బస్సులేమో కావాలి, 1600 బస్సులు ఉన్నాయి సార్. కాబట్టి బస్సులలో కొట్లాట అవుతుంది సార్. డ్రైవర్లు కండక్టర్లు ఇబ్బంది పడతా ఉన్నారు సార్, మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు సార్. ఇలా ఉచిత బస్సు ప్రయాణం పేరుతోటి ఇలా జీవితాలు కూల్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది సార్. నేను ఏమంటారు సార్, ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వండి సార్, మహిళలకు సాయం చేయండి, కానీ దాని మీద సమీక్ష చేయాలి సార్, ఇవ్వాలి సార్, వాళ్ళకి మంచి సౌకర్యం ఇవ్వాలి సార్, వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి సార్, వాళ్ళకి సంబంధించి సదుపాయాలు ఇవ్వకుండా ఉచిత బస్సు ప్రయాణం పెడితే కర్మ వాడు చేస్తారా సార్? ఆటో కార్మికుల జీవితాలను కూడా మీరు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి వైబ్రాండ్ ద్వారా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు. 100 రోజుల తర్వాత ఈ టాపిక్ మాట్లాడదాం. సో భువనగిరి పార్లమెంట్ లో రేపు మీకు టికెట్ వస్తే గెలుస్తా అనే నమ్మకం మీకుందా? 100% రాజు గారు. ఇప్పుడు రాజకీయాలు మాకు కుటుంబ నేపథ్య పరంగా కానీ అంటే ఎందుకు అడిగినా అంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి మేబీ అధికార పార్టీ ఏది ఉంటే డెఫినెట్గా అక్కడ సైడ్ ఎంపీ కూడా వాళ్ళ సైడే మళ్ళీ అవకాశం ఉంది కాబట్టి మీకు అంత అర్హత కావచ్చు, జనాలు మిమ్మల్ని నమ్ముతారు, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీని మిమ్మల్ని నమ్ముతారని అనుకుంటున్నారా? 100%గా బీఆర్ఎస్ పార్టీని, దూదిమెట్ల బాలయ్య యాదవ్ని, కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు నమ్మడం కోసం, ప్రజలు ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవడం కోసం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి గెలుపు గుర్రాలని వాళ్ళ ప్రయారిటీస్ పరంగా ఎంచుకుంటే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి మంచి రిజల్ట్స్ వస్తాయి. రెండో అంశం ఇవాళ వైబ్రాండ్ ద్వారా మీ ద్వారా చెప్తా ఉన్నా, ఇవాళ ఏంటంటే ప్రజలలో ఒక ఆలోచన ఉంది. ప్రజల ఆలోచన ఏమో కింది స్థాయి వర్గాలు, పేద వర్గాలు, చదువుకున్న వర్గాలు రాజకీయాలకు రావాలని. పార్టీల మైండ్ సెట్ ఏమో పైసలతో రాజకీయాలు చేయగలని చెప్పేసి. నేను అంటా ఉన్నా సార్, భారతదేశ రాజకీయాల్లో ఒకవేళ కావాలనుకుంటే ప్రధాని అదాని అవుతాడు, అంబానీ అవుతాడు సార్. ఇలా మోదీ ఎందుకు అవుతాడు సార్? 6 లక్షలు 3 లక్షలు బ్యాలెన్స్ ఉన్నటువంటి మోదీ ఎందుకు ప్రధానమంత్రి అవుతారు సార్? ఇక్కడ తెలంగాణ కావాలంటే మహబూబ్ రామేశ్వరరావు అయితే లేకపోతే మెగా కృష్ణారెడ్డి అవుతారు సార్. మరి ఎందుకు ఇలా కేసీఆర్ గారు ఒకవైపు రేవంత్ రెడ్డి గారు అవుతారు సార్? సార్ పైసలే క్రైటీరియా రాజకీయాలు సాగవచ్చు సార్. కొంతమంది వ్యాపారవేత్తలు రాజకీయాలకు రావచ్చు, కొంతమంది పైసలు ఉన్న వాళ్ళు రాజకీయాలు రావచ్చు, వాళ్ళకి సర్వీస్ చేసే గుణం ఉన్నది కాబట్టి రాయవచ్చు. కానీ ఎప్పుడు పైసలు రాజకీయాలను శాసించలేవు. ప్రజలే చరిత్ర నిర్మాతలంటే మన గతం చాటుతున్నది. కాబట్టి ఏ నాయకుని చేయాలన్నా, ఏ నాయకుడిని ముందుకు పంపాలన్నా, ఏ నాయకుడు తయారు కావాలన్నా తయారయ్యే కర్మాగారం ప్రజాక్షేత్రమే. ఆ ప్రజలను నమ్ముకొని దూదిమెట్ల బాలరాజు అనేటోడు 24 ఏళ్లుగా వామపక్ష విద్యార్థి రాజకీయాల నుంచి యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల వైపు, యూనివర్సిటీ రాజకీయాల నుంచి తెలంగాణ ఉద్యమ రాజకీయాల వైపు, తెలంగాణ ఉద్యమ రాజకీయాల నుంచి ప్రజా పరిపాలన రాజకీయాలు చేయడం జరిగింది. కాబట్టి ఇలా పైసలున్న రాజకీయాల్లోకి రాలేదు సార్. కాబట్టి ప్రజలు చరిత్ర నిర్మాతలను పూర్తిగా నమ్ముతా ఉన్నా. ఎప్పుడు ప్రజలే గెలుస్తారు. ఆ ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎప్పుడైనా సక్సెస్ అవుతాడు. కాబట్టి దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఇలా ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు. ఇంకోటి ఫైనల్గా ఎన్ని స్థానాలు వస్తాయి అంటే బీఆర్ఎస్ వ్యూహాలు ఏంటి? ఎంపీ ఎలక్షన్స్లలో ఎన్ని స్థానాలు వస్తాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? క్యాల్కులేటెడ్గా 16 + 1 17 ఏదైతే ఉన్నదో, సారుకారు 16 అంటారా? మళ్ళీ 16 స్థానాలు ఏదైతే ఉన్నాయో ఆ 16 స్థానాల్లో బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి దించడం, సామాజిక సమీకరణలు సమతుల్యత పాటించడం, అదేవిధంగా గతంలో చేసినటువంటి అంశాలని బేరేజ్ వేసుకొని వాటిని రెక్టిఫై చేసుకోవడం, ప్రజల ముందుకు మనం ఏం చెప్పలేకపోయినాం ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో ఏం చెప్పాలి అంటే గలము దళము గులాబీ జెండా, తెలంగాణ గలము దళము గులాబీ జెండా అనే నినాదంతో ముందుకు పోవాలి. ఇలా తెలంగాణ అస్తిత్వం కాపాడాలన్నా, తెలంగాణ హక్కులు కాపాడాలన్నా, తెలంగాణ ఎజెండాను ముందుకు తీసుకుపోవాలన్నా గులాబీ జెండా నీడలో తెలంగాణ ఉండాలి. ఒకవేళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వేరే ఉండొచ్చు, ఎమ్మెల్యేలు వేరే ఉండొచ్చు, రేపు పార్లమెంట్ స్థాయిలో ఈ గులాబీ జెండా రెపరెపలాడితే బాగుంటుందనే అంశాన్ని ఇలా ప్రజలకు మేము వివరిస్తాం. డెఫినెట్గా మంచి సమతుల్యమైనటువంటి సమతుల్యతతోటి, సామాజిక సమతుల్యతతోటి అభ్యర్థులను మా అధినేత కేసీఆర్ గారు నిర్ణయం చేస్తారు. డెఫినెట్గా మరి ఇలా కింద పడిన ఫినిక్స్ పక్షిలాగా గులాబీ జెండా పైకి ఎగురుదనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇలా రాజు ద్వారా తెలియజేస్తాం. ఎంపీ ఎలక్షన్స్లో ఎవరెవరి మధ్య ఉండొచ్చు సార్? ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది సార్. తెలంగాణలో త్రిముఖ పోటీ ఉంటుంది. అదే మళ్ళీ బీజేపీని మర్చిపోతున్నారేమో అని డౌట్. భారతీయ జనతా పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, ఈ 3 పార్టీల పోరు ఉంటుంది. డెఫినెట్గా మేము అసెంబ్లీ ఎలక్షన్లు అదే చెప్పినాం, ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్లు అదే చెప్పబోతాం. కానీ పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చేసరికి ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ ముందుకు వచ్చే పరిస్థితి. మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ ఎలక్షన్స్లో మోదీ ముందు ఉండడం, బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కేసీఆర్ 2వ స్థానంలో ఉండడం, త్రిముఖ పోరులో కాంగ్రెస్ పార్టీ ఉండడం, 3వ పోరులో కాంగ్రెస్ ఉంటుందనే అభిప్రాయాన్ని మాత్రం నేను ఇలా వ్యక్తం చేస్తా ఉన్నా. సో ఫస్ట్ ప్లేస్ మీరే అంటారు? డెఫినెట్గా మంచి ప్లేస్ రావాలని కోరుకుంటాం కదా. చూద్దాం.
బాలరాజ్ యాదవ్ గారు ఫస్ట్ 100 days తర్వాత మళ్ళీ కలుద్దాం. అండ్ మీ అధినేత ఈసారైనా సమీక్షించుకొని మరి సరైన గెలుపు గుర్రాలకు టికెట్ ఇస్తారో లేదో అనేది కూడా మాట్లాడదామండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.